ఆహ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యారీ ప్యాక్డ్ బిజినెస్‌లో మనం ఎలా సైన్ అప్ చేసుకోవాలి? సో, సైన్ అప్ చేసుకునే ముందు మనం ఫస్ట్ టోకెన్ పాకెట్ యాప్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్ళి అక్కడ మనం సెర్చ్ బటన్‌లో టోకెన్ పాకెట్, టోకెన్ పాకెట్ అని యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఉంటుందండి. టోకెన్ పాకెట్ అనేది టీపీ అనేది ఉంటుంది. టోకెన్ పాకెట్ క్రిప్టో. సో, ఈ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చేయాలి అన్నది మీకు డౌన్‌లోడ్ అయ్యాక నేను చెప్తాను. ఇక్కడ ఓపెన్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. సో, టోకెన్ పాకెట్ ఇక్కడ ఇక్కడ మనకు టోకెన్ పాకెట్ వాంట్స్ టు సెండ్ యూ నోటిఫికేషన్ అని ఉంది. అంటే మీకు అలో చేయాలా, రిజెక్ట్ చేయాలంటే అలో అని క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి మీకు అలో అయ్యాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుందండి. ఐ హావ్ అన్ అకౌంట్ ఆర్ నో అకౌంట్. సో, మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ టోకెన్ పాకెట్ యూజర్ అయితే ఐ హావ్ అకౌంట్ అని అనొచ్చు. లేదు మీరు ఫస్ట్ టైమ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు అనంటే నో అకౌంట్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. సో, దాని తర్వాత ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ సెట్ మాస్టర్ పాస్వర్డ్ అని ఉంటుంది. సెట్ మీ పాస్వర్డ్. అంటే మీరు ఈ టోకెన్ పాకెట్ యాప్‌ని ఫ్యూచర్‌లో మీరు యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ పాస్వర్డ్ అనేది మర్చిపోకూడదండి. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్‌ని సెట్ చేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఏదైతే ఈజీగా రిమెంబర్ ఉండేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు పెట్టుకోండి. సో, ఇక్కడ నేను నా పాస్వర్డ్‌ని క్రియేట్ చేస్తున్నానండి. మళ్ళొకసారి కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఆల్వేస్ నా సజెషన్ ఏంటంటే ఇది ఆల్ఫా న్యూమరిక్ పెట్టుకుంటే బావుంటుందండి. సో, దాని తర్వాత రీడ్ అండ్ అగ్రీ విత్ సర్వీస్ అగ్రీమెంట్ అని దాన్ని చెక్ బాక్స్‌లో క్లిక్ చేసి కన్ఫర్మ్ అని చేయండి. పాస్వర్డ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు సెలెక్ట్ నెట్వర్క్ అనేది అడుగుతుంది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది బీఎన్‌బీ చైన్. ఓకే. వన్స్ ఒకసారి క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత మీకు ఈ 12 ఫ్రేసెస్‌ది క్లిక్ చేయాలి. జనరేట్ అనేది క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఈ 12 ఫ్రేసెస్ వస్తున్నాయండి. 12 ఫ్రేసెస్ ఏమున్నాయో అది మీరు కాపీ చేసుకోవాలి. సో, నెక్స్ట్ మనం ఒక్కసారి ఈ 12 ఫ్రేసెస్ కనుక సేవ్ చేసుకున్నాక కంప్లీట్ బ్యాకప్ వెరిఫైడ్ నౌ అని క్లిక్ చేయండి. సో, మనము ఈ 12 ఫ్రేసెస్ అనేది ఏవైతే మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ రికవరీ ఫ్రేసెస్‌ని 1లో ఏ వర్డ్ ఉందో అదే రాయాలి. సెకండ్‌లో ఏదుందో అదే వర్డ్ రాయాలి. అలా అప్ టు 12 వరకు మీకు ఏ నంబర్‌లో ఏ వర్డ్స్ ఉన్నాయో అవి ఆ రెస్పెక్టెడ్ బాక్సెస్‌లో ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసి నెక్స్ట్ అని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు డాష్‌బోర్డ్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా. సో, ఈ డాష్‌బోర్డ్ వచ్చినాక మీరు అన్నిటికి కూడా అండర్‌స్టూడ్ అని చేసేసి ఓకే అనాలండి. చేశాక మీ బీఎన్‌బీ చైన్ అనేది వాలెట్ క్రియేట్ అయిపోయిందండి. నౌ నెక్స్ట్ మనం చేయాల్సిందేంది? సో, మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. మీరిక్కడ ఈ డాష్‌బోర్డ్‌లో కనుక చూస్తే మీ స్క్రీన్ పైన బీఎన్‌బీ అని ఉంది, యూఎస్‌డిటీ అని ఉంది. సో, మనకిది చాలా ఇంపార్టెంట్ అండి. యూఎస్‌డిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనము హ్యాష్ రేటు క్యారీ ప్యాక్‌లో మనం హ్యాష్ రేట్ పర్చేస్ చేయాలి అని అంటే కనుక యూఎస్‌డిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు $500ది ఇన్వెస్ట్‌మెంట్ తోటి మీరు హ్యాష్ రేట్ బై చేయాలనుకుంటే మనకు $503ది మనం వాలెట్‌లో తెప్పించుకోవాలండి. వాలెట్‌లో మీరు ఎలా తెప్పించుకోవచ్చు? ఇక్కడ మీకు 2 బటన్స్ ఉంది. ట్రాన్స్‌ఫర్ అండ్ రిసీవ్. సో, రిసీవ్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. రెడ్‌లో ఉంది. ఓన్లీ సెండ్ బీఎస్‌సి ఆర్ బీఈపీ20
టు దిస్ అడ్రస్. సో బీఎస్సీ లేక బీఈపీ20 అడ్రస్ది మాత్రమే మీరు ఈ వాలెట్కి సెండ్ చేయించుకోవాలి. సో ఇక్కడ కింద మీకు కాపీ అనేది ఆప్షన్ ఉంది. ఈ కాపీ అనేది చేసుకొని బటన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి వాలెట్ అడ్రస్ని కాపీ చేసుకున్నాక మీరు వాట్సాప్ ద్వారా ఎవరైతే యూఎస్డిటీ మీకు పంపిస్తున్నారో వాళ్ళకు సెండ్ చేయండి. లేదా వాళ్ళ మొబైల్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేసి కూడా వాళ్ళు అమౌంట్ని యూఎస్డిటీని ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. సో అలాగే ఇది రిసీవ్ కోసం. సో $503 ఎందుకు అనంటే $500 ఏమో క్యారీ ప్యాక్లో హ్యాష్ రేట్ బై చేయడానికి, అండ్ $3 అనేది గ్యాస్ ఫీజ్కి అనేది అవసరం ఉంటుందండి. ఆ $3లో మనకు హ్యాష్ రేట్ బై చేయాలంటే బిఎన్బి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఎన్బిని కూడా మనం బై చేసుకునేది ఉంటుంది. ఈ $3 నుంచి మనం స్వాప్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కానీ మీ సీనియర్ దగ్గర నుంచి అయినా కానీ తెప్పించుకోవచ్చండి. సో మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ బిఎన్బి అనేది రిసీవ్ చేసుకోవాలనుకుంటే రిసీవ్ అని బటన్ క్లిక్ చేయండి. దీంట్లో మీకు కాపీ అనేది ఆప్షన్ ఉంది కింద. సో దాన్ని కాపీ చేసి మీ వాలెట్ అడ్రస్ని అతనికి పంపించేసేయండి. సో బిఎన్బి టోకెన్ కూడా కాయిన్ కూడా మీకు సెండ్ చేస్తారు.